जनन्ति सप्तजोनीरा ऋणस्वाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे परम् ॐ वसोर्धारान् जुहोति वसोर्मेधारा सरिदिवादे साहूजते घृतस्य वादेन धानमस्मिन् लोके बिन्वमानो वधिष्ठिर आज्येन जुहोति तेजो वाज्यमहत्परे स्वाहा पुरुषमन्त्रेण हुत्वा सम्पादात्यमनुभृतदातवेदोदाधना भगवन्तो मामादिहंसे स्वाहा उत्तिष्ठ पुरुषारितमङ्गले हृदयेन वघ्घस्तानुदेन 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 नमच्युतम् అందరూ కూడా చెప్పండి మంత్రహీనం ప్రియం దేవధీనం మహామాత్మసాత్కురు యజ్ఞేశ్వరః సుప్రీతా సుప్రసన్నా వరదా భవాదే తదా బ్రహ్మాణముద్వాస్యాః కం బ్రహ్మణే నమః శుభాజాయమానశిక్షరురేః ఓం భూర్భువస్సువహాజాయమానశిక్షరురేః వావలంబనం వై విప్రతిపన్నానాం త్వమేవ శరణం విభో వ్యస్తహస్త ప్రణమేత్ బోల్ యజ్ఞేశ్వర భగవాన్ గోవింద सौमित्रनाथदानख्यादापवानासि अभिवर्धतां श्रीरामानुजादि दिव्याज्ञा प्रतिवासन निर्वाय मणिपर्णि मानिलत्तोर्देव ఎవరైతే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో అభిషేక అర్చన హోమాల్లో దర్శిస్తారో సర్వగ్రహాలు కూడా నివారణ అవడే కాకుండా వారు అనుకునేటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని మనకి శాస్త్రం చెప్తుంది. అభిషేకం వల్ల మానసిక శాంతి, హోమం చేసుకున్నటువంటి దంపతులకి వారి యొక్క దుష్ట శక్తులన్నీ కూడా దూరమై శత్రువులందరూ కూడా నశిస్తారు అని ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రంలో ప్రతి దీక్షా స్వామి కుటుంబాలందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానం చేస్తూ రేపు రాబోయేటువంటి 17వ తారీఖు పూర్ణవసు నక్షత్రంలో రామచంద్ర స్వామి కళ్యాణం జరగబోతుంది. రాముల వారి కళ్యాణంలో పాల్గొనేటువంటి తొలి దంపతులందరూ కూడా వచ్చినట్లయితే అందరికీ సామూహికంగా కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనే అవకాశం అందించడం జరుగుతుంది. ప్రతి పూర్వభాద్ర నక్షత్రాలు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మరి భక్తులు కూడా అందరికీ అవకాశం ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అలా మీరు అన్నదానంలో పాల్గొనాలంటే పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ పాల్గొనండి. దీనివల్ల ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ముందు సర్వగ్రహాల నివారణ ద్వారా అనారోగ్యాన్ని దూరం చేస్తుంది అన్నమాట. ఇవాళ సమస్య అంతా కూడా ప్రపంచం అంతా ఆరోగ్యం కోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి
ఇది ఒక చక్కటి ఉపాయం. ఇది చిన్న ఉపాయం ద్వారా ఎక్కువ ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరికీ ఆహ్వానం చేస్తూ, అలాగే ధనం ముఖ్యం. మరి ప్రజలకి ధనం కావాలి కాబట్టి ఈ పూర్వభద్ర పునర్వసు నక్షత్రాల్లో ఎవరైతే పాల్గొని ఆ సేవలో పాల్గొంటారో వారందరూ కూడా ధన ప్రాప్తి కలుగుతుంది అని. ఇక మూడవది, సర్వశక్తులన్నీ కూడా దూరం చేయడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి యోగం, అంటే ఎన్నో పదవులు కావాలి, ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో హనుమత్ దీక్షను స్వీకరిస్తే హనుమంతుడి యొక్క మంత్ర అనుష్ఠానం ద్వారా అన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహిస్తారు అని మనకి పరాశర మహర్షి ఇచ్చినటువంటి శాస్త్ర ప్రమాణంలో జరుగుతుంది. హనుమాన్ దీక్ష కుటుంబాలకి భక్తులందరూ కూడా హనుమత్ దీక్షాపీఠం తరపున అనేక ఆశీర్వాదాలతో మంగళాశాసనాలు అందిస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్.